ఫస్ట్లీ కమిటీ కుర్రోళ్ళు ఫ్యామిలీ అందరికీ కంగ్రాచులేషన్స్. దానికన్నా స్పెసిఫిక్గా ఫస్ట్ రవి అన్న గురించి మాట్లాడతా. రవి అన్న కంగ్రాచులేషన్స్, బెస్ట్ మేకప్. ఎంత హ్యాపీగా ఉంటుందో ఐ కెన్ అండర్స్టాండ్. స్పెషల్గా నీ గురించే చెప్పాలనుకున్నా. రవి అన్న కంగ్రాచులేషన్స్, బెస్ట్ మేకప్ నేషనల్ అవార్డ్ 72nd కమిటీ కుర్రోళ్ళకి వచ్చి మనందరికీ వచ్చినట్టే. అండ్ నేను ప్రీ రిలీజ్కి ముందు మాట్లాడిన ఒక దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. బేసిక్గా సేమ్ అగైన్ కొత్త వాళ్ళకి ఒక పర్సన్ వస్తున్నాడు అన్నప్పుడు ఒక హోప్ ఎలా అనే టెన్షన్ ఉంటుంది. దానికి కమిటీ కుర్రోళ్ళే ఆన్సర్. ఒకళ్ళు ఇద్దరు కూడా కాదు, 11 మంది విత్ 11 మంది బాయ్స్ అండ్ 4 గర్ల్స్ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ కెరియర్స్ని ఫామ్ చేసిన పింక్ ఎలిఫెంట్ నిహారిక గారికి, రమేష్ గారికి అండ్ ఫనన్నకి థ్యాంక్ యూ సో మచ్. అంటే ఏం చెప్పగలం, ఆడిషన్స్ ఇచ్చినప్పుడు ఒక టఫ్ ఫేస్ ఉండేది, ఇప్పుడు ఇంకొక ఫేస్ లాగా అనిపిస్తుంది. బికాజ్ ఇండివిజువల్గా వీఆర్ ట్రయింగ్. అది ఎంత హ్యాపీనెస్సో అది ఎక్స్ప్రెస్ చేయలేని ఫీలింగ్ అది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. కమిటీ కుర్రోళ్ళ ఫ్యామిలీ అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ నేను చేయబోతున్న ఫిలిం న్యూటన్స్ థర్డ్ లా అని July 31st రిలీజ్ అవుతుంది. న్యూటన్స్ థర్డ్ లాకి చేస్తున్న మార్కెటింగ్ స్టైల్లో ఒకటి చెప్తా. యాక్షన్ రియాక్షన్ అని మాట్లాడుకుంటున్నాం. సో కమిటీ కుర్రోళ్ళ కష్టం మొత్తం, అందరి ఫ్యామిలీ కష్టం మొత్తం ఒక యాక్షన్ అయితే, దిస్ 72nd నేషనల్ ఫిలిం అవార్డ్ ఈజ్ ద రియాక్షన్. న్యూటన్స్ థర్డ్ లా కూడా అదే. 31st రిలీజ్ అవుతుంది. దట్ ఈజ్ మై నెక్స్ట్ ఫిలిం. అండ్ దాని తర్వాత కూడా ఉన్నాయి. చెప్పచ్చా, చెప్పకూడదా? ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఆల్. ఇందాక మా శివ అన్నట్టు కూడా మీరందరూ నాకు ఉన్నారు అనే ఒక ధైర్యం ఎప్పుడు అలా లోపల ఉంది. అదే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.